హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గృహవాణి మీ పావని. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ట్రై కలర్ ఇడ్లీ. బిగినర్స్ కూడా పర్ఫెక్ట్గా సాఫ్ట్ అండ్ ఫ్లఫీ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. టిప్స్ అండ్ ట్రిక్స్తో బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే కలర్ఫుల్గా ఇడ్లీ చేసుకుందాం. హెల్తీ అండ్ టేస్టీ ఇడ్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. ప్రిపరేషన్ వచ్చేసి నార్మల్ రైస్ 3 కప్స్, మినపప్పు వచ్చేసి 1 కప్పు, మెంతులు వచ్చేసి 1/2 టీ స్పూన్. ఇడ్లీలు తెల్లగా సాఫ్ట్గా రావడానికి 1/4 కప్పు సాబుదానా తీసుకోవాలండి. ఇది ఆప్షనల్ మాత్రమే. కావాలంటే మీరు మురుమురాలు తీసుకోవచ్చు, 3/4 కప్పు అటుకులు తీసుకోవచ్చు. నేను సాబుదానా తీసుకున్నానండి. ఇవి మంచిగా వైట్గా వాటర్ వచ్చే వరకు వాష్ చేసుకోవాలి. సాబుదానా కూడా వేరేగా వాష్ చేసుకుంటున్నాను. ఇవి రెండుటిని 4 to 6 అవర్స్ నానబెట్టుకోవాలండి. చూడండి చక్కగా నానింది. సాబుదానా కూడా నానిందండి. వాటర్ అంతా తీసేసి సాబుదానాలు ఈ రైస్లోనే కలుపుకుంటున్నానండి. రెండు కలిపేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీలో కొంచెం కొంచెం వేసుకోవాలండి. మిక్సీ లోడ్ అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ ఇంకో ట్రిక్ వచ్చేసి కూల్ వాటర్ వేసుకోవాలండి. 2-3 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే మిక్సీ వేడి కాకుండా ఉంటుంది. మిక్సీ అయింది చూడండి, కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. లూజ్ కాకుండా చూసుకోవాలి ఇడ్లీకి. మనం సాబుదానాలు వేయడం వల్ల చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తుందండి. వైట్ కలర్లో వస్తుంది. ఇడ్లీ బ్యాటర్ పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను మీకు ఒక ట్రిక్ చెప్తానండి. వాతావరణం చల్లగా ఉంటే మనం సాల్ట్ వేసుకోకూడదండి. వాతావరణం వేడిగా ఉంటే ఒక 1/2 టీ స్పూన్ ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఫర్మెంటేషన్కి పెట్టాలండి. ఇలా వాతావరణాన్ని బట్టి ఫర్మెంటేషన్కి సాల్ట్ కలుపుకోవాలా వద్దా అనేది చూసుకోవాలండి. మనం హాఫ్ బౌల్ పెడితే ఫుల్గా వచ్చింది చూడండి. చక్కగా ఫర్మెంటేషన్ అయిపోయింది. నైట్ 10కి పెట్టానండి నేను. మార్నింగ్ ఇప్పుడు 6 అవుతుంది. కన్సిస్టెన్సీ వస్తే పర్ఫెక్ట్ అండి. ఇడ్లీ పెట్టడానికి నేను కొంచెం వేరే బౌల్లో తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఎక్కువసేపు బయట పెడితే ఓవర్ ఫర్మెంటేషన్ అయిపోతుంది. అంత బాగుండదు. ఓవర్ ఫర్మెంటేషన్ అవుతే కూడా బాగుండదు. ఇప్పుడు నేను తీసుకున్న దాంట్లోకి కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు ప్లెయిన్ ఇడ్లీస్ వేసుకోవచ్చు. నేను కలర్ ఇడ్లీలు వేస్తున్నానండి, క్యారెట్తో పాలకూరతో. ఫస్ట్ క్యారెట్ని చక్కగా కడిగేసి చిన్న చిన్న ముక్కలు కోసుకొని 2 టేబుల్ స్పూన్ వాటర్ పోసి కొంచెం హీట్ చేసుకుంటున్నానండి. జస్ట్ వాటర్ అబ్జర్వ్ అయ్యేంత వరకే. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ వస్తే చాలండి. నేను ఎలాంటి కలర్స్ యూస్ చేయట్లేదండి. ఓన్లీ క్యారెట్తో పాలకూరతో గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, ట్రై కలర్లో చేస్తున్నాను. ఆల్రెడీ మనకు వైట్ కలర్లోనే ఉంది. ఇప్పుడు పాలకూరకు కూడా సేమ్ కొంచెం వాటర్ వేసేసి పాలకూర కట్ చేసి వేసుకుంటున్నానండి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కలర్ కరెక్ట్గా ఉంటుందండి. గ్రీన్ కలర్ చేంజ్ అవ్వదు. ఇది కూడా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో పేస్ట్ చేస్తున్నాను. మంచి గ్రీన్ కలర్ వస్తుందండి. బౌల్లోకి అంతా ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకొక ట్రిక్ అండి, మీకు ఇడ్లీ పిండి ఫర్మెంటేషన్ కరెక్ట్గా రాకపోతే కొంచెం తినే సోడా, మనం ఈటింగ్ సోడా ఉంటుంది కదండి, అది కొంచెం లిటిల్గా వేసుకోవచ్చు. వేసుకొని కలిపితే అది కూడా ఉంచితే పొంగు వస్తుందండి. ఇది కూడా మనం ఇడ్లీ పిండిని తీసుకొని దాంట్లోకి ఫస్ట్ ఒక బౌల్లోకి ఆరెంజ్ కలర్ మిక్స్ చేసుకుంటున్నానండి. నాకు ఫస్ట్ 2 టైమ్స్ కలిపి చూశాను, కలవలేదండి. ఆరెంజ్ కలర్ వైట్ కదండి పిండి. మళ్ళీ ఇంకో 2-3 టేబుల్ స్పూన్స్ పడిందండి నాకు. బాగా మిక్స్ చేసుకున్నాను. మనకు పర్ఫెక్ట్ ఆరెంజ్ కలర్ వచ్చే వరకు క్యారెట్ పేస్ట్ని మిక్స్ చేసుకుంటూ కలుపుకొని చూసుకోవాలండి.
సేమ్ అదే విధంగా పాలకూర పేస్ట్‌ని కూడా మిక్స్ చేసుకుంటున్నానండి. కరెక్ట్ కలర్ వచ్చే వరకు కొంచెం మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. కరెక్ట్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని ఈ బ్యాటర్‌ని వచ్చేసి సైడ్‌కి పెట్టుకోవాలండి. ఇడ్లీ పిండిలో సోడా వేయలేదు, ఈనో ప్యాకెట్ వేయలేదు. మనకెందుకంటే ఫర్మెంటేషన్ పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని కొంచెం ఆయిల్ పెట్టాలండి. ఎందుకంటే ఇడ్లీ అనేది స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఇడ్లీ పిండిని తీసుకొని వేసుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వైట్ కలర్ తీసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. కొంచెం ప్లేట్‌ని ఇట్లా కదిలించాలండి. మొత్తం పిండి స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ గ్రీన్ కలర్ తీసుకున్నాను. సేమ్ వైట్ కలర్ తీసుకున్నాను. మళ్ళీ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. తీసుకొని మన టూత్ పిక్ ఉంటుంది కదండీ! దాంతో ఔటర్ సైడ్ నుంచి లోపలికి అంటున్నానండి. మంచి ఫ్లవర్ షేప్ వస్తుంది. సేమ్ అదే విధంగా 2 టేబుల్ స్పూన్ గ్రీన్ కలర్, 1 టేబుల్ స్పూన్ వైట్ కలర్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ కలర్ తీసుకొని మళ్ళీ సేమ్ రిపీటెడ్‌గా మళ్ళీ 3 తీసుకున్నాను. గ్రీన్, వైట్, ఆరెంజ్ అట్లా తీసుకొని టూత్ పిక్‌తో ఔట్ సైడ్ నుంచి లోపలికి అనుకోవాలండి. మంచి ఫ్లవర్ షేప్ డిజైన్ వస్తుంది. సేమ్ అదే విధంగా మిగతా ఇడ్లీస్‌కి కూడా సేమ్ ప్రిపరేషన్ చేశాను. చూసారా? ట్రై కలర్‌లో ఎంత మంచి డిజైన్ వచ్చిందో ఫ్లవర్ డిజైన్. సేమ్ అదే విధంగా మిగతా ఇడ్లీస్‌కి చేశానండి. ఇలా కలర్‌గా ఉంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారంటే, ఈ పిల్లలేంటి మనం కూడా ఇలా ఉంటే ఇష్టంగా తినేస్తాము. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇదే విధంగా అన్ని ఇడ్లీలు చేసుకోవాలండి. ఈ విధంగా ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుంది ఇడ్లీ. గ్రీన్ కలర్‌కు బదులుగా పాలకూర కాకుండా ఏ ఆకుకూరైనా తీసుకోవచ్చండి. ఇంకో ఇడ్లీ ప్లేట్ తీసుకొని కంప్లీట్‌గా ఇడ్లీ గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. ఒక దాంట్లో ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను. మిగతాది వైట్ కలర్ వేస్తున్నాను. ఇడ్లీ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇట్లా ఒకే ప్లేట్‌లో 3 కలర్‌లు వేస్తే. మళ్ళీ ఇంకో ప్లేట్ తీసుకొని మనకు ట్రై కలర్ రావడానికి ఒక ఆరెంజ్, వైట్, గ్రీన్ 3 ఒకే ఇడ్లీ షేప్‌లో కలర్ రావడానికి ఇంకో ప్యాటర్న్‌లో వేస్తున్నానండి. మనకు జెండా కలర్ వచ్చేస్తుంది కంప్లీట్‌గా. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత బావుందో. తిరంగా ఇడ్లీ రెడీ అయిపోయిందండి. మనం ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి ఇలాంటి ఇడ్లీలు చేసి పెడితే పిల్లలకు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే స్పెషల్ తిరంగా ఇడ్లీ రెసిపీ, ట్రై కలర్ ఇడ్లీ రెసిపీ, హెల్తీ వెజిటేబుల్ ఇడ్లీ రెసిపీ అండి. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఒక ప్లేట్ తర్వాత ఇంకో ప్లేట్ పెట్టుకోవాలండి. స్టవ్ పైన ఇడ్లీ గిన్నె పెట్టుకొని టీ గ్లాస్ వాటర్ అని పోసుకోవాలండి. కొంచెం నీళ్ళు వేడెక్కిన తర్వాత మెల్లిగా ఈ స్టాండ్‌ని అందులోకి పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత తీయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే తీయకూడదండి. 5 మినిట్స్ వెయిట్ చేసి తీయాలి. చూడండి పర్ఫెక్ట్ ఇడ్లీ వచ్చింది. సో ఫ్రెండ్స్, సాఫ్ట్ అండ్ ఫ్లఫీ ఇడ్లీని సింపుల్ వేలో ట్రై కలర్‌తో ఎలా చేసుకున్నామో చూసాం కదా! చూసారా పర్ఫెక్ట్‌గా వచ్చింది ఇడ్లీ. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈసారి ట్రై చేయండి. మీరు కూడా చాలా బాగుందంటారు. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఆల్ చేయండి. నెక్స్ట్ నేను పెట్టే వీడియోస్ అప్డేట్స్ వస్తాయి. మీకు నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ విధంగా కలర్‌ఫుల్‌గా ఇడ్లీ చేసుకోవచ్చు వెజిటేబుల్స్‌తో, లేదా ప్లెయిన్ ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు కంప్లీట్‌గా. కారప్పొడితో కానీ, చట్నీతో కానీ, సాంబార్‌తో కానీ
చాలా బాగుంటుంది ఈ ఇడ్లీ.